ఎలా ఉన్నాయి పనుల పరిస్థితి? పరిస్థితి లేదు. ఎలాగంటే ఒక రోజుకి 2 రోజులకి చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అన్ని దగ్గరలో హోటళ్ళు కానీ ఎవరికి వాళ్ళకి వ్యాపారాలు ఉండవు. మాకు అలాగే ఉన్నది. ఇప్పుడు పేదవాడు కానీ కాదు, ఉన్నోడికి వేస్తున్నాడు, లేనోడికి లేదు. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు. వాలంటీర్లు ఏం పట్టించుకున్నారు? వాలంటీర్లు అంటే మా సార్ రావాలి, మాకు ఇది రావాలి అంటున్నారు తప్ప ఎవరికి ఉన్నది? దాంట్లో 100 మందిలో 10 మంది పేదవాళ్ళకు ఉంటే 90 మందికి ఏమొచ్చి వేరే వాళ్ళకు ఉన్నది. పింఛన్ కూడా చక్కగా ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోళ్ళకి ఎక్కువ ఉన్నాయి, లేని వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పని దొరక్క కనీసం వచ్చే ప్రభుత్వం ఏదో చేస్తుందని అది రాక మరి కరెంటు బిల్లులు ఎట్ట కట్టాలి, చెత్త పన్ను కట్టాలి, ఇంటి కట్టాలి, ఇళ్ళ అద్దెలు కూడా అలాగే ఉన్నాయి, చెత్త పన్ను అలాగే ఉన్నది, కడుతూనే ఉన్నాం. ఏంటి గ్యాస్ బండ్ ఇప్పుడంతా 12 ఎంత ఉన్నది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఇది చెప్తున్నాడు మరి ఆయన. ఏముండాలి చెప్పండి సార్. ఈసారి ఫ్యాన్ ఇరిగిపోతే చాలా, ఈసారి చాలా. మీరేమంటారు సార్? ఈ రోజున బ్రాండ్ మద్యం మందు పూర్తిగా తీసేస్తానన్న కాదు, అది ఉంటది. అది ఎలా ఎంతమంది చేసినా కూడా అది ఉండేది ఉంటది. ఏమండి తెలంగాణలో అన్ని బ్యాండ్లు ఉండే ముందు, అన్ని బ్యాండ్లు ఉండే తెలంగాణలో. ఇక్కడ వచ్చి నైట్ ఓపెనింగ్ అవుతుంది, తెల్లారిపాటికి ఓపెనింగ్ మందు. అదేంటి ఫీడ్స్, అది తాగి మా లేబర్స్ చచ్చిపోవాలా? నేను ఏవి పెంచను, పేదల ప్రభుత్వం తీసుకొస్తా అన్నాడు. కరెంటు బిల్లులు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి, అన్నీ పెరిగాయి. మరి వాళ్ళు ఆలోచించరా అన్న? అన్నీ ఆలోచిస్తారు. భవన నిర్మాణ కార్మికులు పని ఉంటే సరే ఉంది, లేకపోతే 5 రూపాయలు అన్నా క్యాంటీన్లతో భోజనం ఒక మాట, మాకు దేవుళ్ళలాగా అన్నా క్యాంటీన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మాకాడ పని ఉన్నా పని లేకపోయినా 10 రూపాయలు తీసుకొని 2 ప్లేట్లు తీసుకుని భోజనం చేసేవాళ్ళు. అది కరెక్ట్. ఆగాదు, పని చేసుకొని ఉన్నా లేకపోతే 2 పూటలు భోజనం చేసేవాళ్ళు. పొద్దున పూట టిఫిన్ 5 రూపాయలకి. 100 రూపాయలు కాదు సార్. అన్నా క్యాంటీన్ చెప్తా మా కడుపులో కొట్టాడు. చూడాలన్నారు. ఆయన తండ్రిని చూసి ఆయన ఓటేశారు, కానీ ఆయన చూసి ఓటేయలేదు. నేను కూడా ఆయనకి వేసా, నాన్నగారిని చూసి ఓటేసాను. సొంత చెల్లెలు చెప్తుంది కదా, మా ఇంట్లో మా బాబాయ్ హత్య జరిగింది, మా అన్నయ్యకి తెలుసు, ఇంకోసారి మా అన్నయ్యకి ఓటు అయిపోకుండా సొంత చెల్లెలు చెప్తుంది. సార్ అది సరే, నువ్వు మంచోడు అయితే నీ తల్లి ప్లేనేరీలో ఎందుకు రాజీనామా చేసింది? నువ్వు మంచోడివే, మేము ఒప్పుకుంటాం. నువ్వు మంచోడివనే ఓటేసావు. నీ తండ్రి మంచోడు, నువ్వు తండ్రిలాగా చేస్తావని ఓటేసావు. మరి నీ తల్లి ఎందుకు రాజీనామా చేసింది సార్ ప్లేనేరీలో, గుంటూరు ప్లేనేరీలో? మరి కావలేదుగా. అప్పుడు దానివల్ల ఒకటి సార్ నేను చెప్పిందంటే అంత రాజకీయం నాకు తెలియదు. నేను సామాన్య ప్రజని, నేనే ఒక వంట మాస్టర్, కామన్ మ్యాన్. ఏం సార్ కనీసం 500 400 తీసుకెళ్ళటమే కష్టం అవుతుంది సార్. గెలిచి 4 సంవత్సరాలు అయింది. విజయవాడ ఒక్కసారైనా పడ్డా మాకి? ఒక్కసారైనా రోడ్డు మీద వచ్చాడా? ఏడ పాలేస్తారా? దేనికి పాలేస్తారా? అప్పుడు గెలవటానికి తిరిగాడు. ఇప్పుడు నేనేనా మీ అమ్మటే నేను వచ్చాను, ఆకలి అన్నంతసేపు మీ అమ్మ పక్కన ఉంటాను. ఆకలి తీరిన తర్వాత ఏంది, నువ్వు ఎవర్రా బాబు పక్కకి వెళ్ళి అంటాం. అంతే. ఆయన కూడా చేసిడంటే మాట నేను చదువుతానండి, 1,00,000 చదువుతా, మాటలు 1,00,000 చదువుతా. మేము కూడా మీ అమ్మటే ఉంటాం, మీకోసం ఏం చేస్తామండి. ఒక్కళ్ళ జాతి చెప్పచ్చు మనం, ఒక్క లేడీస్ కానీ ఏదైనా కానీ, గుంటూరు కానీ విజయవాడ కానీ చెప్పచ్చు మనం. పక్క జిల్లాల్లో వాడి గురించి మాకు తెలియదు, కానీ గుంటూరులో విజయవాడలో వాడిని నమ్మరు, వాడిని నమ్మి ఓటేయరు. ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోతా, వైజాగ్ నుంచి నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా. గెలుస్తాడు అసలు? 3 రాజ్యాలు మాకెందుకు సార్? మాకు 3 రాజ్యాలు ఎందుకు? ఒక రాజధాని పెట్టారు, మాకు విజయవాడ డెవలప్ చేస్తానికి రాజధాని పెట్టారు. ఆ రాజధానిలో చీల్చేసి 3 వైజాగ్ లో పెడితే ఏంటి అంటే ఆస్తులు అక్కడ ఉన్నాయని చెప్పి రాజధానిలో పెడుతున్నాడు. నువ్వు ఎన్ని రాజధానులను పెట్టుకో, కానీ చంద్రబాబు ఆ రోజు ఒక మంచి నిర్ణయం పెట్టి తీసుకొచ్చాడు. ఏది అమరావతిని డెవలప్ చేయాలి, హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగో, గుంటూరు విజయవాడ అలాగే ఉంటుంది అని చెప్పి చేసా. ఆయన చేస్తాడన్న నమ్మకం ప్రజలకు ఉంది. ఆయన హయాంలో, ఆయన సీఎంగా ఉన్న టైంలో నువ్వు ఏ సభలోనైనా సరే, ఎక్కడైనా సరే ఒక్కసారి కనపడ్డావా? ఆయన ఉన్న సభల్లో కానీ రాజశేఖర రెడ్డి గారు పాలించారు కదా, ఒక్క సభలో నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, నువ్వు ఒక్క సభలో నీ తండ్రి వెనకాల నేనున్నానని నువ్వు ఒక్క సభలో కనపడ్డావా అసలు?
నువ్వు కనపల్లా. తెలుసుగా ఇక్కడ మీ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన బయటకు ఆయన మంచి చేస్తే ఇంత మంది వర్కర్లు ఇక్కడ ఉండరు అన్న. సార్ ఒకవేళ ఆయన చెయ్యాలని అనుకుంటే ఇంతమంది వర్కర్లు ఇక్కడ ఉండరు. ఇక్కడ లేడు అంటే ఇక్కడ నుంచి మరి ఇక్కడే మరి ఎల్లమల్లి సీన్ గారు ఫస్ట్ లాక్డౌన్ లో ఆ బ్రిడ్జిల కింద పండుకున్నాం. ఒక 200 మంది 300 మంది కొట్టాము. 3 జీబులు తీసుకొచ్చి ఎల్లమల్లి సీన్ గారు అడ్డం ఉందని చెప్పి మమ్మల్ని కొట్టించాడు. వాడికి ఏం చేసావన్నా? నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తావు అంటే మేము కూడా గౌరవిస్తాం. గెలిచావు, మేము తప్పక ఓట్లు వేసాం, చేస్తాడని ఓట్లు వేసాం తప్ప మమ్మల్ని కొట్టిస్తాడని చెప్పి మేము అనుకోలేదు. అన్న అసలు ఏంటన్నా ఎలా ఉంది ఇక్కడ? ఇంతమంది కార్మికులు ఉన్నారు, పనులు దొరుకుతున్నాయి. భయం ఏమీ లేదు. మాకు తెలిసినంత వరకు వీళ్ళ గురించి చెప్పడం కన్నా బాబు గారు అయితే బాగుంటుందేమోనని మా అభిప్రాయం. ఆ కారణాలన్నీ చెప్తే ఇదంతా ఒక వ్యవస్థ ఒక రకంగా లేదయ్యా. మేము ఎక్కడి నుంచో వచ్చాం, భ్రాంతులతో బతకాలి. మళ్ళీ అవన్నీ చెప్పిన కాడి నుంచి మేము చెప్పలేము. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇంత భయపడలేదు కదా. వాళ్ళ నాన్నగారు బంగారం కాదు, ఆయన చూసే మీరు తాగుతారు, అది మీ డబ్బులతో మీరు తింటారు, దానికి భయపడాల్సిన అవసరం ఉంది. చెప్తే చాలా మంది చెప్పలేము. ఎందుకైనా స్వేచ్ఛ ఏది నోరు ఇప్పితే మామూలుగా అయ్యొద్దన్నా. అసలు నువ్వు సామాన్యుడివి, నీ ఇంటి అద్దె ఎంత కడుతున్నావు, కరెంటు బిల్లు ఎంత కడుతున్నావు, అసలు ఎలా ఉంది సమస్య, పరిస్థితి ఎలా ఉంది? కరెంటు బిల్లు కానించి మన ఆర్టీసీ కానించి మొత్తం అన్ని పెరిగిపోయింది. మహానుభావుడు అన్నాడు, మరి ఆ మహానుభావుడు కొడుకని ఈ మహానుభావుడు నమ్మాము. అయితే ఇంకో ఛాన్స్ ఇవ్వలేరు. మా అబ్బాయి చెప్తున్నాడు నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసాను అంటున్నాడు ఆయన. మేము అడిగాము డబ్బులు నేను ఏమని. మాకు కష్టం ఉంది, నాకు డబ్బులు కాదు ముఖ్యం, మాకు పని చూపించు. పని చేసినప్పుడు నాకు జీతమే. అది నువ్వు జీతంలో ఇప్పుడు 400 వస్తున్నాయి, 500 ఒక 100 రూపాయలు జీతం పెంచు, 200 రూపాయలు జీతం పెంచు. అది కానీ 15 రూపాయలు ఎవడికన్నా ఇస్తాడు? 25,000 4,000 18,000 ఎందుకు ఇస్తారు? వాళ్ళు పని చేసుకోలేరా? మీ నాన్న ఉన్నాడుగా సీఎంగా, మరి ఆయన ఈలాక అంతకుముందు ఉన్నాడుగా వాళ్ళు ఈలాక మబ్బు పెడుతున్నాం, ప్రజల్ని మబ్బు పెడుతున్నాం డబ్బుతోటి. అది ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలం ఉంటుంది. ఇప్పటికి కూడా నన్ను ఎవడేదో చేసినా నాకేం భయంలా. ఈ రోజు పోతే రేపటికి 2. నాన్న నమ్మి ఓటేసాం, నిన్ను నమ్మి ఓటే